హాయ్ ఫ్రెండ్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. ఇప్పుడు ఏంటంటే నిన్న ఒక ఎక్సర్సైజ్ చేసి చూపించాను కదా, ఈరోజు ఎక్సర్సైజ్ ఇంకోటి. మనకి ఇదిగో ఈ తగ్గాలి, ఇదిగో కనిపిస్తున్నాయా? ఇగో ఈ ఈ మాక్ చేయి కింద ఇవి ఉంటాయి అన్నమాట. ఈ తగ్గటానికి మనం చేయాల్సింది ఇది ఇట్ట టైట్గా. ఇది ఎలా అంటే అది ఆడ చూడండి, టైట్ తగులుతుంది కదా, బిర్రుగా ఉంటుంది. మనం ఇలా చేస్తూ ఉంటే అవి అనేవి కరిగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా కానీ మనం ఒకేసారి చేయకూడదు ఫ్రెండ్. ఒక 5 నిమిషాలు చేసి మళ్ళీ ఒక 20 దాకా లెక్క పెట్టుకోండి. 20 చేయండి, తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఒక 20 చేయండి. అట్టా 100 దాకా చేసుకోవచ్చు. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట అట్లా చేయండి. ఖచ్చితంగా అయితే మీరు తగ్గుతారు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్, మనకి ఎప్పుడైనా కానీ మనం బరువు తగ్గాలి అనుకుంటే పట్టుదల అనేది ఉండాలి. నేను ఎందుకు తగ్గకూడదా అని చెప్పేసి మీకు ఏదన్నా డౌట్ ఉంటే మీరు కమ్మగా మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను డైట్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను సార్, ఎలాగేందని చెప్పి మీరు క్లియర్గా డాక్టర్ని అడిగి డాక్టర్ గారు చెప్పిన సలహాలు పాటిస్తా బరువు తగ్గండి. థైరాయిడ్ వాళ్ళు ఉండోళ్ళు అయితే ఎక్సర్సైజ్ అయితే ఏం కాదు, థైరాయిడ్ ఉండోళ్ళైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వచ్చేది మాత్రం ఏ ఫుడ్ తీసుకోవాలి. థైరాయిడ్ లేని వాళ్ళు ఏంటంటే ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, డైట్ లిక్విడ్ డైట్ చేయొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కానీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఉదయాన్నే టాబ్లెట్ మింగాలి కాబట్టి ఎందుకైనా మంచిది డాక్టర్ సలహా తీసుకొని పాటిస్తే మంచిది. నేను ఇంకోటి ఏంటంటే, నేను ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ నేర్పిస్తాను, మనం వేరే టాపిక్లోకి వెళ్దాము. మీరేంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను, వేరే టాపిక్ చెప్తున్నాను అనమాట. నేను అనుకున్నది సరేనా? రండి వెళ్దాం వీడియోలోకి. ఇదిగో ఇదే ఫ్రెండ్స్, ఇంకా ఇలా నేను నిన్న చూపించింది ఇదిగో ఇది చూపించాను. మళ్ళీ వచ్చేసి ఇది చూపించాను. ఈరోజు వచ్చేసి ఇది. ఈ 3 నేను ఒక్కోటి చెప్పే కొంది ఇబ్బంది ఏముండదు ఫ్రెండ్స్. ఒక్కోటి వచ్చి 100 చేసుకుంటా పోండి. మీరు ఖచ్చితంగా ఒక్క నెల రోజులు చేయండి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. తర్వాత మీలో మార్పు అనేది మీరే చూస్తారు, సరేనా? ఖచ్చితంగా ఇలా చేసుకోండి. ఇలా 100 చేయండి. మీకు ఇలా 100 చేయండి. అయిపోయిన తర్వాత ఇది పొజిషన్. ఇది ఇట్లా చేసుకుంటా ఉండండి. ఇది 100 దాకా చేసుకోండి. నేను ఇంకా మీకు నాకు తెలిసినంత అయితే నేను ఎలా చేసి తగ్గానో అదే చూపిస్తున్నాను ఫ్రెండ్. నేను ఇంకా కొత్తగా ఏం చెప్పట్లేదు, సరేనా? ఫుడ్ విషయంలో అయితే నేను ఏ ఫుడ్ తీసుకున్నాను కూడా చెప్తాను, కొద్దిగా లేట్ అయితే అంతేను. ఇది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్, నేను ఇంకా అదే చెప్పాను కదా, వేరే టాపిక్లోకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడు దాంట్లోకి వస్తున్నాను. ఏంటంటే భార్యాభర్త సంబంధం అనేది ఫ్రెండ్ నిజంగా ఒక పిల్లర్ లాంటిది. మనం ఏదన్నా పునాది వేస్తేనే కదా మనకి పైర్లైనా ఏదైనా నిలిసేది. భార్యాభర్త సంబంధమైనా, తల్లిదండ్రులైనా, అత్తమామైనా ఏదైనా కానీ నమ్మకం అనేది ఒక పునాది లాంటిది ఫ్రెండ్. అది కూతురు మీద తల్లిదండ్రులకు కావచ్చు ఆ నమ్మకం, లేదా అత్తమామకి కోళ్ళ మీద కావచ్చు నమ్మకం, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, పిల్లల మీద, ఎవరి మీద ఏదైనా కానీ నమ్మకం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్. నమ్మకం అనేది లేకపోతే అది ఇంకేందంటే ఇంక అనుమానమే. పొద్దు గూగులు ఎక్కడ పోయినా అనుమానం, ఏం చేసినా అనుమానమే. అది ఎవరి నుంచైనా సరే. కొంతమంది ఏమనుకుంటారంటే ఊరికి మా ఆయన అనుమానిస్తూ ఉంటారు కదా, కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా కానీ నమ్మకం అనేది ఉంటే నువ్వు అడవిలో పోయి ఒక్కదాన్ని ఉండొచ్చినా అదనేది ఆ నమ్మకం అనేది పోదనమాట. అనుమానం ఉండోడికి నువ్వు ఇంట్లో వాడి కళ్ళెదురుగా ఉండా సరే వాడికి అనుమానమే. నువ్వు ఊరికి అటు ఇటు తిరుగుతున్నా కానీ ఇంట్లో నువ్వు అటు ఇటు తిరుగుతున్నా, ఎందుకు నువ్వు పొద్దుగూకులు అటు ఇటు తిరుగుతున్నావు అని అంటాడు. అనుమానస్తుడు అలా ఉంటాడు. అనుమానం లేనోళ్ళు అయితే నువ్వు అడిగిలో పోయి ఉండా కానీ నమ్మకం అనేది గట్టిగా ఉంటుంది. అది ఇక విషయానికి వస్తే ఫ్రెండ్, నా విషయమే చెప్తున్నాను. నేను దర్గా దగ్గరికి తిరగటం నాకు అలవాటు, ఇప్పుడు కాదు. మా బాబు పుట్టిన కాడి నుంచి, నాకు ఫస్ట్ కాడి నుంచి కూడా దర్గా దగ్గర. మా బాబు పుట్టిన కాడి నుంచి ఏంటంటే వాడికి హెల్త్ బాగాలేని కాడి నుంచి దర్గా దగ్గర తిరగటం నాకు అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా కానీ నేను దర్గా దగ్గరికి ఇప్పుడు కూడా నేను దర్గా దగ్గరికే వెళ్తాను. శుక్రవారం వెళ్తుంటా. నాకు ఇంకా అది ఒక ఇదైపోయింది. నేను శివుని పూజిస్తాను.
అమ్మవారిని పూజిస్తాను, దర్గా నాయన దగ్గరికి వెళ్తుంటాను. వీళ్ళ ముగ్గుని పూజేయటానికి కారణం కూడా నాకు ఉంది, అది కూడా నేను ముందు ముందు చెప్తాను. వెళ్తుంటే నాకు అప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించి, ఇప్పుడు కాదు నేను చెప్పేది, 2007, 2008లో నేను మాట్లాడేది. అప్పుడు ఏంటంటే నాకు కొద్దిగా ఇబ్బంది వచ్చి నేను దర్గా దగ్గరికి వెళ్ళేదాన్ని. శుక్రవారం నేను దర్గా దగ్గరికి వెళ్తుంటే మా నాన్న మా అమ్మకి చెప్పే వెళ్ళేదాన్ని, సరేనమ్మా ఇల్లు అనేవాళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే దర్గా దగ్గర నుంచి వస్తున్నాను ఫ్రెండ్, నేను అప్పుడు టైం ఖచ్చితంగా 9:30 అయింది టైము. 9:30 అయితే నేనేంది పనికి వెళ్ళేదాన్ని, పొగాకు కంపెనీ అని ఉంటే ఆ పనికి వెళ్తే ఆ పని వదిలిపెట్టేది 6 అయ్యేది. ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకొని ఇంకా స్నానం చేసి వెళ్ళేళ్ళకి నాకు 8 అయ్యేది. చాలా దూరం వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి వచ్చేళ్ళకి ఇంటికి వచ్చేళ్ళకి 9:30 అట్ట అయ్యేది. ఒకరోజు నేను వెళ్తున్నాను వారం. ఒక వారం ఏం జరిగిందంటే, నేను వచ్చే టయానికి మా బంధువులు ఆమె నాకు పిన్ అయ్యిద్ది. ఆమె దారిలో నుంచొని 9:30 అప్పుడు వేరే ఒక ఆయనతోటి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటే నన్ను ఆమె పలకరించింది. నేను చూశాను, అంటే దారిలో ఉన్నారు కదా, నేను వచ్చే దారిలో నేను చూశాను, నేను పలకరించాను. ఎక్కడి నుంచి అంది, దర్గా దగ్గర నుంచి వస్తున్నాను పిన్ని అన్న. సరేలే అయితే జాగ్రత్తగా వెళ్ళు అని కూడా అంది. సరేనని చెప్పేసాను, ఇంక నేను వెళ్ళాను. ఆమె ఏంది, నేను వాళ్ళిద్దరిని చూశాను కదా, అది ఆమెకి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ, ఇంకా నేనేమో అసలు వాళ్ళిద్దరి విషయమే నేను మర్చిపోయి నా పాటికి నేను మళ్ళీ ఉదయాన్నే లేసాను, శనివారం రోజు పని చేసుకున్నాను, మళ్ళీ పనికి వెళ్ళిపోయి నేను సాయంత్రం వచ్చేళ్ళకి ఆమె వచ్చి మా అమ్మతోటి మా నాన్నతోటి చెప్పడం కూడా అయిపోయింది. ఎందుకు కూరపిల్లని ఆ రకంగా దర్గా దగ్గరికి అట్ట పంపించటము, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, తప్పుగా అర్థం చేసుకుంటారు కదా అని అట్ట మాట్లాడుతున్న వాళ్ళకి మా నాన్న అన్నాడంట, నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, ఎవరిదో వాళ్ళు చూసుకుంటే బాగుంటుందని. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్, నాకు మా నాన్నకి నమ్మకం ఎక్కువే. మా నాన్న చెప్పుడు మాటలు అయ్యి వినడు. మళ్ళీ మా అమ్మ అంటది ఏంటంటే, ఎవరన్నా ఏదైనా చెప్పినా కానీ అది రాంగా రైట్ అని మా అమ్మ ఆలోచించదు, నమ్మేసేదాన్ని ఇంకా మనల్ని అంటూ ఉంటుంది అన్నమాట. మా అమ్మకి కొద్దిగా అలవాటు ఉంది. మా నాన్నకి ఏంటంటే చెప్పుడు మాటలు వినే అలవాటు లేదు. ఏదైనా మా నాన్న కళ్ళతో చూస్తేనే, చూడండి అసలు కనడు. ఇంకా తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అంటుంది, నువ్వు దర్గా దగ్గరికి ఎందుకులే, పిల్లవి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనుకుంటుంటారు అని చెప్పేసి అని అంటుంది. కానీ మా నాన్న అయితే ఏమన్నాడో తెలుసా, అది మా అమ్మ లేనప్పుడు చెప్పాడు. మా నాన్న అన్నాడు, అమ్మా పొలానా ఇట్టు వచ్చి చెప్పింది, కానీ నాకు తెలుసురా నువ్వు ఎలాంటి దానివో, ఒకరితోటి నీకు అనవసరం, నేను ఏదన్నా అంటే నువ్వు బాధపడాలి. మీ అమ్మ అంటావా మెంటలో దాన్ని వదిలేయి, ఎందుకు ఆమె ఏదో ఒకటి అంటుంటుంది, ఆడ మనిషి కదా కొద్దిగా బాధేసి, నాకైతే నమ్మకం ఉందిరా నీ మీద, నువ్వెవ్వరికి తల వంచాల్సిన పని లేదు, నాకైతే నా వద్ద పేరు తేవని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అని అన్నాడు. నిజంగా అప్పుడు నాకు తెలియదు ఫ్రెండ్, ఇదేంటంటే ఇలా జనం కూడా ఇలా ఉంటారా, మనకు చుట్టాలు కూడా అనే అప్పుడు దాకా నాకు అసలు తెలియదు. తర్వాత ఇంక నేను అప్పుడు చెప్పాను మా నాన్నకి, ఏం చెప్పానంటే, అదేంటి నాన్న పిన్న వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంది, నేను ఆ టయాన్ని వచ్చేటప్పుడు ఆమె నన్ను బలకరించింది, నేను ఆమెను బలకరించాను, సరే జాగ్రత్తగా వెళ్ళవే అంది, సరేనన్నాను కదా, ఇంకా దాంట్లో అబద్ధం చెప్పాల్సిన పనే వచ్చింది, నేను మీకు చెప్పే కదా దర్గా దగ్గరికి వెళ్ళిందంటే అట్టుంటారు, నువ్వు వాళ్ళిద్దరిని చూసావు కదా, అది ఎక్కడ మాకు తప్పుగా చెప్తావేమోనని ముందుగానే ఆమె వచ్చి ముందులకు అలా బంధాలు వేసేసింది, అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అని అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఫ్రెండ్, మనం తప్పు చేస్తా అది ఎదుటోళ్ళ మీద నెట్టాలంటే ఎత్తిన సెకండ్ పట్టదు. అది ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని అట్ట చూశాను కాబట్టి చూసిన దాన్ని నేను మర్చిపోయాను. కానీ ఆమెకు ఆ గిల్లు ఉంది కాబట్టి నేను ఎక్కడ చెప్తానో ఏమో నేను భయపడి ముందుగానే వచ్చి నా మీద చెప్పేసింది, మా నాన్నకి మా అమ్మకి చెప్పేసింది. ఇక్కడ ఏదంటావు, తప్పు చేసిన మనిషి బాగానే ఉంది, చూసినందుకు ఇదైపోయింది. అది దారిలో ఉన్నారు, చూశాను, మామూలుగానే బలకరించింది, నేను మామూలుగానే బలకరించాను, ఇలా ఉంటారు. ఇదేంటో చెప్తున్నానంటే, నేను ఏదైనా కానీ తల్లిదండ్రులకైనా ఏదైనా నమ్మకం అనేది ఉండాలి ఫ్రెండ్స్. అత్తమామకు కావచ్చు, భర్త మీద భార్యకి కావచ్చు, భార్య మీద భర్తకు కావచ్చు, ఆ నమ్మకం అనేది మనం కోల్పోకూడదు. కోల్పోయామంటే నువ్వెంత నిజాయితీగా నిరూపించుకోవాలన్నా ఆ పని కాదు. నాకైతే మా నాన్న ఏ విషయంలో ఫుల్ సపోర్ట్గా ఉండేవాడు. ఎందుకంటే మా నాన్నకి తెలుసు ఈ పిల్ల ఏది చేసినా కరెక్ట్గా, కాకపోతే మా నాన్న కోపం ఎక్కువ, తిడతాడు, ఒక్కోసారి ఏంటంటే చేయి కూడా చేసుకుంటాడు. ఏంటంటే అది కోపం అంతే.
ఈ పని వద్దన్న పని చేయమాక అని అంటాడు. నాకేందంటే పూల పిచ్చి ఎక్కువ, పూలు పెట్టుకుంటా ఎక్కువగా. అట్ట పూల పెట్టుకోకూడదమ్మా అని అంటాడు. నేనా పెట్టుకుంటా, అట్ట తిడతా ఉండేవాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తల్లికి నమ్మకం ఎక్కువ ఉంటుంది, తండ్రి ఏంటంటే బయట మగోడు తిరుగుతూ ఉంటాడు కదా, చెప్పుడు మాటలు వింటాడు. కానీ మా మా ఇంట్లో రివర్స్ అనమాట. మా నాన్నకి నమ్మకం ఎక్కువ, నా మీద కావచ్చు, మా అక్కయ్య మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు. కానీ మా అమ్మకి ఏంటంటే కొద్దిగా చెప్పుడు మాటలు విని అలవాటు ఉంటుంది. అందుకని ఏంటంటే ఇంకా అంతే, ఇంకేం చేయలేము. కానీ అగో ఆపడుతున్నాడు చూసారా ఫోటోలో, ఆయనే మా నాన్న. మా నాన్న చచ్చిపోయి ఇప్పుడు ఇది 9వ సంవత్సరం. కానీ చేసిన పని అయితే అసలు మర్చిపోం కదా ఫ్రెండ్. అది బతికొండా చచ్చిపోయినా ఎప్పటికైనా కానీ మా నాన్న మాకు మనిషి దూరం అయ్యాడు, మనసు అయితే అసలు ఎప్పుడు దూరం కాలేదు. నేను నాకెందుకు అట్ట అలవాటే, మా నాన్న చచ్చిపోయిన కాడి నుంచి ఒక కాక అనేది డైలీ వస్తుంది ఫ్రెండ్ నాకు. నేను నోటితో నేను పెడితే తింటది, అది మా నాన్న అనుకో. నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను, మా నాన్న కాకి రూపంలో వచ్చేడేమోనని. అసలు ఇంకా అంతే, ఇంకేం చేయలేము. నాన్న కాకి రూపంలో చూసుకుంటా నేను. నాన్న ఏది తెచ్చుకున్నా ఇంట్లో ఫస్ట్ మా నాన్న పెట్టండి, నేనైతే తిన్నాను. నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను, నేను కాకి ఎలా పెడతాను ఏందనేది కూడా. మళ్ళీ అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందాక బాయ్.